తెల్లవారుజామున మాత్రమే గృహప్రవేశం చేయాలి అనేటువంటి ఒక విష సంప్రదాయాన్ని మైండ్లో ఇంజెక్ట్ చేశారు ఇక్కడ జనాలకి. ఎవరు? బ్రాహ్మలే. నేను ఎవరిని అంటలే, బ్రాహ్మణులే అంటున్నా. దేనికి? ఇప్పుడు నేను దిల్షునగర్లో ఉంటానమ్మా, పటాన్ చెరువులో గృహప్రవేశం, రాత్రి 9:20 గృహప్రవేశం ముహూర్తం ఉంది. నేను పెట్టను. ఎందుకు? తెల్లవారుజామునే పెడతా. 9:20కి గృహప్రవేశం అంటే ఇక్కడ ఆర్ఎండి బయలుదేరి పటాన్ చెరువు వెళ్ళి గృహప్రవేశం హోమం చేయించి మళ్ళీ తెల్లవారుజామున వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతానికి వెళ్ళాలి కదా వీడు. అంటే అక్కడే 2 అవుతుంది. 2 సార్లు తిరగాలి. మళ్ళీ మరుసటి రోజు పొద్దున పని చెడిపోతుంది. దానికన్నా తెల్లవారుజామున ఉన్నా లేకపోయినా ముహూర్తం పెట్టేస్తే చక్కగా ఆ ముహూర్త సమయానికి వెళ్ళిపోవచ్చు. గృహప్రవేశం, హోమం, వ్రతం అన్నీ చేసేసుకొని ఒకటేసారి 11:30-12 ఇంటికి వచ్చేసి భోంచేసి పడుకోవచ్చు. ఇది వీళ్ళ సౌలభ్యం కోసం, వీళ్ళ సౌకర్యం కోసం జనాలని నాశనం చేసినటువంటి ఒక విష సంప్రదాయం అని చెప్తాను. జనాలకి తెలియదు అది నిజంగా చెప్పాలంటే. బ్రాహ్మణ చెప్పిందే బ్రహ్మవాక్కు, అంతే కదా. దాంతో ఏమైపోయిందంటే జనాలకి తెల్లవారుజామునే గృహప్రవేశం చేయాలి, తెల్లవారుజామునే చేయాలి, రాత్రిపూట చేయకూడదు, రాత్రిపూట. నేను దాన్ని ఖండించి మరి ముహూర్తం పెడతా. ఎవరు చెప్పారో తీసుకురండి, నేను చెప్తానని చెప్తా. అంటే కొంతమంది ఉంటారు, పంతులు గారు చెప్పింది ఓకే, దాంట్లో అనుమానం లేదు. కొంతమందికి బాగా ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఇట్లా రాత్రిపూట ముహూర్తం పెడితే ఏ పంతులు పెట్టిండే పొద్దున్న ఉండదు గృహప్రవేశం అంటే ఇంకా వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. దాంట్లో ఎక్కడ చేంజ్ లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం